శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు మీకు బంగారం కన్నా విలువైన రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు చాలా వరకు కూడాను మీకు ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎందుకంటే అంతటి మంచి వార్తలు ఈ రోజున వినబోతున్నారు. పరిస్థితులు బాగున్నాయి. ఎన్నో రకాలైనటువంటి విలువైన సమాచారాలు ఈ రోజున వినడమే కాకుండా విలువైన వస్తువులు కూడా ఈ రోజున పొందుకోబోతున్నారు. మొత్తం మీద చెప్పాలంటే తులారాశి వారి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను గగన తలానికి విహరించే రోజు అని చెప్పడంలో సందేహమే లేదు. అంతటి శుభ పరిణామాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శత్రువుల ఎత్తులను చిత్తులు చేస్తారు తులారాశి జాతకులు. వీరి యొక్క మెదడు ఎంత పదునుగా ఉంటుందంటే వీరి యొక్క ఆలోచనలు ఎదుటి వారిని ఎల్లప్పుడూ కూడాను భయభ్రాంతులకు గురి చేస్తాయి. శత్రువుల వెన్నులో వణుకు కూడా పుట్టిస్తారు తులారాశి జాతకులు. అయితే మీ యొక్క తత్వం, మీరు చేసే మంచి కార్యాల రీత్యానే ఇటువంటి ఫలితాలు అయితే ఈ ఆగస్టు మాసంలో 18వ తేదీ మీరు ఆదివారం తిథి నాడు పొందుకోబోతున్నారు. అయితే మీ యొక్క తత్వం రీత్యానే ఇటువంటి మంచి ఫలితాలు అయితే ఈ రోజున పొందబోతూ ఉన్నారు. తులారాశి వారి జాతకులు ఈ రోజున మట్టి పట్టుకున్న అది బంగారమై కూర్చుంటుంది. మీరు ఏదైతే ఆలస్యమైన పనులు ఉన్నాయో, పూర్తి కాక బాధపడుతున్నారో ఆ యొక్క పనులు ముందుకు సాగడమే కాకుండా మీకు తగిన గుర్తింపు వస్తుంది. సన్మాన సత్కారాలు కూడా జరగబోతూ ఉన్నాయి తులారాశి వారి జాతకులకు. అంతకన్నా ఒక విలువైనటువంటి పరిస్థితి ఈ రోజున మిమ్మల్ని ఆనంద బాష్పాలు పెట్టించేస్తుంది. మీరు ఏదైతే కలకంటున్నారో, నూతన వస్తువు గురించి కావచ్చు, నూతన వాహనం గురించి కావచ్చు, లేకపోతే ఆడవారు అయితే గనక బంగారు ఆభరణాలు కావచ్చు, ఈ రోజున కొనుగోలు చేసే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి తులారాశి జాతకులకు. ఈ రోజున మీ మనసుకు నచ్చినటువంటి పనిని చెయ్యబోతున్నారు. వ్యాపారంలో ఉన్నటువంటి తులారాశి వారి జాతకులు మీ యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంటే గనక మరొక ఆలోచన లేకుండా చేసేయండి. ఈ రోజున మీ స్వహస్తాలతో చేసే ప్రతి పని కూడాను మీకు లాభసాటిగా ఉంటుంది. ఈ రోజున వ్యాపార పరంగా లబ్ధి అనేది అధికంగా చేకూరబోతుంది. గతంలో మీరు ఖచ్చితంగా ఈ యొక్క పెట్టుబడి లాభంగా ఉంటుంది అని అనుకుని పెట్టినటువంటి పెట్టుబడి మీకు ఇప్పటి వరకు కూడాను అగమ్య గోచరంగా ఉండి ఉండవచ్చును. ఆ యొక్క పెట్టుబడి రీత్యా లాభం రాక ఇబ్బందులు పడుతూ ఉండవచ్చును. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా పటాపంచలు చేసే విధంగా గత పెట్టుబడుల తాలూకా ప్రతిఫలితాన్ని అయితే ఈ రోజున పొందుకోబోతున్నారు. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారి జాతకులకు నిజంగా ఇది చాలా విలువైన శుభవార్తగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే కాంట్రాక్ట్ సైన్ చేయాలని చూస్తున్నారో ఈ రోజున ఆ కాంట్రాక్ట్ సైన్ అయిపోతుంది. మీ యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. మీ యొక్క వ్యాపారంలో కని విని ఎరుగని రీతిలో ఈ రోజున మంచి స్థాయికి అయితే చేరుకోబోతున్నారు. వ్యాపార దిశగా పనులను ఏదైతే ప్రారంభించారో ఆ యొక్క పనులు కూడా ఈ రోజుకి పూర్తి అయిపోతాయి. వ్యాపార విస్తరణకు సంబంధించి నూతన బ్రాంచ్ ని తెరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజున మీ చేతుల మీదుగా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నారు. అంతేకాకుండా తులారాశి వారి జాతకులు ఉద్యోగస్తులు అయితే గనక మీ యొక్క ఉద్యోగంలో ఈ రోజున మీ వలన సంస్థకు ఎంతో లాభం చేకూరుతుంది. తత్ఫలితంగా మీకు మంచి గౌరవ మర్యాదలు కూడా దక్కబోతున్నాయి. మిమ్మల్ని చూసి అవమానించి విమర్శలు చేసిన వారు సైతం కూడా ఈ రోజున మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను షాక్ అయిపోతారు. మీకు తగిన పేరు ప్రఖ్యాతలు ఈ రోజున కలగబోతున్నాయి. పై స్థాయి అధికారులు సైతం మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా ముక్కున వేలేసుకుంటారు. మీ యొక్క నీతి నిజాయితీ ఈ రోజున అవగతమవుతుంది. మీ గురించి
గురించి ప్రతి ఒక్క విషయము కూడా ఈ రోజున వారికి అవగతమవుతుంది. తగిన గుర్తింపు అయితే ఈ రోజున పొందుకోబోతున్నారు. తులారాశి వారి జాతకులు మీ చేత్తో చేసే ఏ పని అయినా ఈ రోజున అద్భుతవంతంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి తులారాశి వారి జాతకులకు ఊహించని విధంగా ఈ రోజున మీ స్వహస్తాలతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా మీకు లబ్ధి చేకూర్చబోతూ ఉన్నది. ఇన్స్టెంట్ గా మీకు ధన లబ్ధి అనేది చేకూరబోతుంది. మీ ఇంట కూడా ధన ప్రవాహం మొదలు కాబోతుంది. ఇక వెనుదిరిగి చూడవలసిన అవసరమే లేదన్నట్లుగా తులారాశి జాతకుల యొక్క జీవితం మొత్తం కూడాను సంపూర్ణంగా మారిపోతుంది. విలువైన ఆలోచనలు చేస్తారో మీ యొక్క ఆలోచనలు మీకే కాదండి అందరికీ కూడాను ఎంతో లాభసాటిగా మారతాయి. బంధుమిత్రుల్లో కూడాను మీ యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. తత్ఫలితంగా మీ యొక్క ఆలోచనలు వారి యొక్క కార్యాలకు ప్రతిదానికి ఉపయోగపడతాయి. కావున మీ యొక్క సహాయం ఆర్జించి మీ ఇంటికి వచ్చేవారు ఈ రోజున చాలా అధికంగా ఉంటారు. న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని నిర్ణయాలు ఇచ్చే తులారాశి జాతకులు ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండండి. ఏ పని అయినా కూడా ఈ రోజున మాట సాయం చేయండి తప్పితే ధన సహాయాన్ని అస్సలు చేయవద్దు. వచ్చినటువంటి ధనాన్ని వృధా ఖర్చులకు పోనివ్వద్దు. ఎదుటి వారి యొక్క కష్టం చూసి చలించిపోతారు తులారాశి జాతకులు. కానీ ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేసే శత్రువులు కూడాను అధికంగా ఉంటారు. కావున ఈ రోజున అప్రమత్తంగానే ఉండాలి. మిమ్మల్ని చూసి అసూయ పడేవారు, మిమ్మల్ని చూసి జలస్ ఫీల్ అయ్యేవారు చాలా మంది కూడా ఈ రోజున నూతనంగా పుట్టుకొస్తారు. కావున ప్రతి నిర్ణయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీ యొక్క బలాన్ని కానీ బలహీనతను కానీ ఎవరికి తెలియచెప్పే ప్రయత్నం చేయొద్దు. రహస్యంగా ఉంచండి. ప్రతి కార్యాన్ని చేయవలసిన కార్యాన్ని చేసిన కార్యాన్ని కూడాను మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున షో ఆఫ్ మాటలు మానేయండి. ఈ రోజున చాలా వరకు కూడాను బంగారం కన్నా విలువైన రోజు మీకు. ఈ రోజున అమిత ఆనందాన్ని పొందే రోజుగా చెప్పక తప్పదు. ఆనందోత్సాహాల్లో మునిగి తేలియాడతారు ఈ రోజున తులారాశి వారి జాతకులు. అన్నింటా సంతోషం. కుటుంబ పరంగా కూడాను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఒకదాని వెంబడి ఒకటి తీరిపోయే రోజులుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు వీరు ఏది చేద్దామనుకున్నా కూడాను ఆలస్యం లేకుండా ఆ యొక్క పనులను పూర్తి చేసేస్తారు. గ్రహాల అనుకూలత ఈ రోజున అంత బాగా ఉన్నది తులారాశి జాతకులకు. అయితే మీరు మాత్రం అప్రమత్తంగా ఉండండి. అన్నింటా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ధనం విషయంలో స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. విలువైన వస్తువు జ్యువెలరీ మీరు కొనుక్కుంటారు. కావున ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి ఆలోచన కూడాను మీకు ఉపయోగపడేదే అవుతుంది. కాబట్టి ఈ రోజున శత్రువులు కూడా అధికమవుతారు. కావున జాగ్రత్త.